చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సారు జ్ఞానాంధకారంలో మగ్గుతున్న ఈ జనాలకు రోడ్లు నున్నగుంటే ఏమైతాయో చెప్పి జ్ఞానబోధ చేసిండు సుడురిగా. ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. ఇంటిరా మన దేశంలో ఏ ప్రభుత్వాలైనా ఖరాబైన రోడ్లను అట్లనే ఎందుకు పెడతారో దాని వెనుకున్న పరమార్థం ఏందో తెలిసిందా ఇప్పటికైనా? పొక్కల రోడ్లే ఈ దేశ ప్రగతికి సోపానాలు, ఖరాబైన రోడ్లే వికసిత భారతానికి కమల పువ్వులు. కానీ చూడురి, పొక్కల రోడ్లతోటి ఇంత ఫాయిదా ఉంటే అసలు రోడ్లే లేకుంటే ఇంకెంత ఫాయిదా ఉంటుంది? జనాలు బండ్లే కొనకపోతుండే, ఎడ్ల బండ్లే వాడుతుండేది, తద్వారా కాలుష్యమే ఉండకపోయేది, టక్కర్లకు ఆస్కారమే ఉండదిగా. రోడ్లు లేని కారణంగా జనాలు నడిచే ప్రయాణాలు గడతారు కాబట్టి నడకతోటి అందరు ఆరోగ్యాలు కూడా మంచిగా ఉంటుండే. ఇక ఆ దిశగా ఆలోచన చేసే కావచ్చు చేవెళ్ల నియోజకవర్గంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి సార్ కూడా చాలా ఊర్లకు రోడ్లు రిపేర్ చేపిస్తారేనట్టున్నాడు. మరి ఇక రోడ్లు ఖరాబ్ ఉండాలనే 2 సార్లు ఎంపీ అయినా కూడా ఎడల్పు చేపించకుండా అట్లనే ఉంచిరా సార్ ఈ రోడ్ను? అండ్ ఇది తొందర కావాలని నేను 10 ఏళ్ల సంది పట్టాడా. అబ్బో, 10 ఏండ్ల సంది దండలాడుతున్నారంటే చాలా తొందరగానే రోడ్డు సాధించుకొచ్చిర్రు సార్. పని సురువు అయ్యేందుకు ఇంకో 10 ఏళ్ళు పడుతుండొచ్చు. ఇక ఆ పని ఖతమయ్యే వరకు యుగాంతం వస్తుండొచ్చు.